గురుగారు, అయ్యప్ప పాటలు అనగానే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది జేసుదాస్ గారి పాటలు కదండి. వారితో మీకున్న అనుభవం ఏమైనా ఉందా అండి? జేసుదాస్ గారు వాస్తవానికి అయ్యప్పకి ఆయన ఒక కారణ జన్ముడమ్మ. అతను పాడిన సుప్రభాతంతోనే ఇప్పటికే శబరిమలలో అయ్యప్ప స్వామి వారికి సుప్రభాత సేవ జరుగుతుంది. జేసుదాస్ గారు పాడిన హరివరాసనంతోనే స్వామివారికి పవళింపు సేవ జరుగుతుంది. అటువంటి మహానుభావుడు హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో ఒక సంవత్సరం కచేరీ చేయడానికి వచ్చారు. మామూలుగా వస్తుండేవాళ్ళు, అంటే మామూలు కార్తీక మాసంలో కానీ అయ్యప్ప పూజల సమయంలో ఎవరైనా డబ్బున్న వాళ్ళు వారితో సంకీర్తన పెట్టించినప్పుడు హైదరాబాద్కి వచ్చారు ఒకసారి. ఎల్బీ స్టేడియంలో జరిగిందమ్మా ఒక మహాపాడి పూజ. ఆ రోజు నిర్వాహకులు నా గురించి జేసుదాస్ గారికి చెప్పడం జరిగింది. ఇట్లా 12 గంటల పాటు మణికంఠుని స్వరార్చన ఈ స్వామి చేశారని వారు జేసుదాస్ గారికి చెప్పగానే వారు ఒకంత ఆశ్చర్యానికి గురై నన్ను వేదిక మీద పిలిచి వారి చేతులతో నాకు సన్మానం చేసి మెచ్చుకున్నారమ్మ. నా జీవితంలో మర్చిపోలేని ఒక గొప్ప ప్రశంస ఆ మహాగాయకుడు ఇచ్చిన ప్రశంస. గురుగారు, అలాగే ఇప్పుడు మీరు అన్నట్టు జేసుదాస్ గారి ప్రత్యేకమైన పాట హరివరాసనం కదండి, మా కోసం ఒక్కసారి ఆ పాట పాడతారా? తప్పకుండా. హరివరాసనం విశ్వమోహనం హరిదీశ్వరం ఆరాధ్య పాదుకం హరివిమర్దనం నిత్యనర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణ కీర్తనం శక్తమానసం భరణలోలుపం నర్తనాలసం అరుణభాసురం భూతనాయకం హరిహరాత్మజం దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. గురుగారు, మీ నాన్నగారు బుర్రకథలు చెప్తారు అని విన్నామండి, వారి గురించి కొంచెం. యాక్చువల్గా నేను పుట్టి పెరిగింది కరీంనగర్ జిల్లాలో ఒక మారుమూల గ్రామం. కానీ నేను విద్యాభ్యాసానికి వచ్చేటప్పటికి కరీంనగర్కి మా నివాసం మారింది. అప్పటికి మా నాన్నగారు ఆల్ ఇండియా రేడియోలో బుర్రకథ ఆర్టిస్ట్గా ఉండేవారు. బుర్రకథ అంటే ఒక అపోహ, రేడియోలోకి వెళ్తే గొంతు పోతుందని మా నాన్నమ్మ వాళ్ళు బెదిరిస్తే ఆల్ ఇండియా రేడియో జాబ్ వదులుకొని మా నాన్నగారు ఆర్టీసీలో కండక్టర్గా స్థిరపడ్డారు. అప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగం చేయాల్సి వచ్చి నా డిగ్రీ అయిపోగానే ఉద్యోగం చేస్తూ పాటల్ని వ్యాపకంగా పెట్టుకొని 10వ తరగతి నుంచి ఎక్కడ కాంపిటీషన్ అయినా వెళ్ళేవాడిని. ఆ ఇంట్లో బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. మా మేనత్త కూడా సింగర్, మా చెల్లెలు పాడుతుంది, మా అన్నయ్యలు ఇద్దరు పాడతారు. అట్లా ఆ పరంపర కొనసాగుతూ నేను పూర్తిగా ఒక ప్రొఫెషనల్ సింగర్గా ఎదగడానికి నాకు ఏం చేయాలనుకున్న తరుణంలో అప్పుడు మనకున్న ప్లాట్ఫామ్ ఆల్ ఇండియా రేడియో. 89లో ఆల్ ఇండియా రేడియోలో అడుగుపెట్టి మొట్టమొదటిసారిగా జానపద గాయకుడిగా బి హై గ్రేడ్ ఆడిషన్ తీసుకున్నాను. తర్వాత 94లో పాడుతా తీయగా ఈటీవీలో స్టార్ట్ అయిన తర్వాత దాంట్లో పాడి అక్కడి నుంచి నా ప్రస్థానాన్ని జానపదం నుంచి లలిత సంగీతం వైపు తీసుకెళ్ళి అక్కడి నుంచి సినిమా సంగీతం, ఆధ్యాత్మిక సంగీతం వైపు నా ప్రయాణం కొనసాగుతుందమ్మా. చాలా అద్భుతం గురుగారు. గురుగారు, మీరు ఇప్పటివరకు 20 సార్లు మాల ధరించాను అని చెప్పారు, 24 సార్లు ధరించానని చెప్పారు కదండి. అంటే మీరు ఇన్నిసార్లు శబరికొండకు వెళ్ళారా? అంటే మధ్యలో కూడా వెళ్ళొచ్చా అండి? అంటే మామూలుగా ఇంతకుముందు శబరిమల దీక్ష మటుకు సంవత్సరానికి ఒకేసారి చేస్తారమ్మా. ఆలయానికి వెళ్ళాలంటే ప్రతి నెల కూడా 5 రోజుల పాటు టెంపుల్, ఇప్పుడు శబరిమల ఆలయం మండల కాలంలో నిరాటంకంగా 20 రోజులు అందుబాటులో ఉంటుంది అయ్యప్పలకి. అది కాకుండా ప్రతి నెల కూడా 5 రోజులు మాస పూజల కోసమని ఆలయాన్ని తెరుస్తారు. అప్పుడు కూడా చాలామంది అయ్యప్పలు భక్తులు వెళ్తుంటారు. అట్లా నేను కూడా చాలాసార్లు వెళ్ళానమ్మా, అదేం లెక్కలోకి లేదు. కానీ దీక్ష మటుకు 24 సార్లు అయింది. గురుగారు, మీరు ఈ శబరిమల యాత్రకి వెళ్ళే తరుణంలో మీకు ఎదురైన అనుభవాలు ఏమైనా ఉంటే మాతో పంచుకుంటారా? నాకు ఇప్పుడు వెళ్ళిన దానికంటే నేను కన్యాస్వామిగా, నేను 5వ సంవత్సరం వరకు పెరుస్వామిగా మా గురుస్వాములతో కలిసి చేసిన యాత్రనే నాకు దివ్యమైన అనుభూతి అమ్మ. ఎందుకంటే వాళ్ళతో వెళుతూ పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ శబరిమలకి వెళ్ళాలంటే ఖచ్చితంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ప్రయాణం చేస్తూ వెళ్ళాలి.
సో ఆ తమిళనాడు కానీ కర్ణాటక కానీ అక్కడ దేవాలయాలన్నీ చూస్తూ మంచి మంచి ఆధ్యాత్మిక విషయాల్ని గురువుగారితో నేర్చుకుంటూ చేసిన అనుభూతి చాలా గొప్పగా అనిపించిందమ్మా. గురుగారు మా కోసం మరో చక్కటి గీతం అండి. తప్పకుండా అమ్మా. జయసుదాస్ గారు పాడింది మరొక పాట. తప్పకుండా. కొండపై కొలువున్న దేవరా నన్ను చల్లగా బ్రోవరారా, మా తల్లివి తండ్రివి నీవేరా, నీ పాద కమలమే మాకు శరణము, నీ పాద కమలమే మాకు శరణం. స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప, స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప, కొండపై కొలువున్న దేవరా మము చల్లగా బ్రోవరారా, మా తల్లివి తండ్రివి నీవేరా, నీ పాద కమలమే మాకు శరణం. గురుగారు మీరు అన్నారు మా ఫ్యామిలీలో కూడా సింగర్స్ ఉన్నారు అన్నారు కదండి, అసలు ఇంతకీ మీకు ఎవరండి ఇన్స్పిరేషన్? మా నాన్నగారే నాకు ఇన్స్పిరేషన్. ఇన్ఫ్యాక్ట్ తర్వాత మా మేనత్త కూడా బాగా పాడేది. తను ఇప్పటికీ 80 ఏళ్ళ వయసు, ఇప్పటికీ చాలా అద్భుతంగా పాడుతుంది పాటలు. ఆ పెద్దవాళ్ళు మా అక్కయ్య ఉన్నారు, మా పెద్దనాన్న కూతురు, ఆమె పాడేది, ఆమె ఇప్పుడు లేరు. సో వీళ్ళందరి ఇన్స్పిరేషన్తో నేను పాటలు పాడాలి. మా పెద్దన్నయ్య కూడా ఆల్ ఇండియా లెవెల్లో ఎన్ఎస్ఎస్ స్పోర్ట్స్ మీట్లో కానీ కల్చరల్ మీట్లో కానీ జాతీయ స్థాయిలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. సో వీళ్ళందరి స్ఫూర్తితో నేను పాటల వైపు నా జర్నీ వచ్చిందమ్మా. గురుగారు మా కోసం మరో చక్కటి పాట. తప్పకుండా అమ్మా. కొండ కోనల్లో వెండి వెన్నెల్లో కొలువై ఉన్న స్వామి అయ్యప్ప, కొలువై ఉన్న స్వామి అయ్యప్ప, శబరి కొండల్లో బంగారు కాంతుల్లో నెలవై ఉన్న స్వామి అయ్యప్ప, నెలవై ఉన్న స్వామి అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప, స్వామియే శరణమప్ప అయ్యప్ప, స్వామియే శరణమప్ప అయ్యప్ప. కంటిన్యూగా భజన్స్ చేయడం వలన కొంచెం గాత్రానికి ఇబ్బందిగా ఉంది ఈరోజు. నన్ను ఒక్కసారి మరి ఇక్కడికి అవకాశం ఇచ్చినందుకు హెచ్ఎంటీ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ గురుగారు. గురుగారు అలాగే మీ ప్రస్థానం అంటే మీరు ఇప్పటి వరకు ఈ స్టేజ్ వరకు వచ్చారంటే దీని వెనుక కృషి? నేను ఒకటమ్మా, మొట్టమొదటిసారి మాలుగా వేసుకోవడంతో నా కెరీర్ నాకు తెలియకుండానే నన్ను ఒక దారిలో అయ్యప్ప స్వామి పెట్టాడని అనుకుంటా. ఎందుకంటే ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఒక 22 వాల్యూమ్స్ నేను చేశానమ్మా అయ్యప్ప పాటలకి. శ్రావణ మాసం వచ్చిందంటే పాటలు రెడీ చేయాలి, ఒక అద్భుతమైన ఆడియో చేయాలి అని అదే ఆలోచనతో నేను ఆల్బమ్స్ చేస్తూ వచ్చాను. ఈ ప్రయాణంలో నార్త్ ఇండియాలో ఉన్న వాళ్ళకు కూడా అయ్యప్ప దీక్ష గురించి తెలియాలనే ఒక ఉద్దేశంతో నేను మా మిత్రుడు ఒకతను కలిసి అయ్యప్ప స్వామి దీక్ష మహిమ పేరుతో మొట్టమొదటిసారి ఒక హిందీ ఆల్బమ్ కూడా నేను సంగీత దర్శకత్వం వహించి చేయడం జరిగింది. నా అదృష్టం ఏంటంటే దాంట్లో బాలసుబ్రహ్మణ్యం గారితో, అనూప్ జలోటా గారితో, నిహాల్ గారితో, ప్లేబ్యాక్ సింగర్స్ చాలామందితో పాటలు పాడించాను. ఆ ఆల్బమ్ 10,000 CDలు ఆ ప్రొడ్యూసర్ ఫ్రీగా పంచిపెట్టారమ్మా. సో అట్లా కూడా నార్త్ ఇండియాలో చాలామందికి నా పాటలు పరిచయం, అయ్యప్ప దీక్ష పాటలు. గురుగారు మీరు ఏ లాంగ్వేజెస్లో పాటలు పాడటం జరిగిందండి? నా కెరీర్లో నేను తెలుగు, తమిళ్, కన్నడ ఆల్బమ్స్ చేశానమ్మా. అయ్యప్పలోకి వచ్చేటప్పటికి తెలుగుతో పాటు హిందీ ఆల్బమ్ చేశాను. ఆ హిందీలో కూడా ఒక అద్భుతమైన పాట ఉంది, అయ్యప్పలకి చాలా ఇష్టమైన పాట, ఒకసారి పాడతాను. తప్పకుండా అండి. దీక్షా హై పావన్ త్యోహార్, దీక్షా హై పావన్ త్యోహార్, అయ్యప్ప కో హై ప్రియ త్యోహార్, దీక్షా హై పావన్ త్యోహార్, పావన్ త్యోహార్, పావన్ త్యోహార్. ఇదొకటి. తర్వాత బాలుగారితో పాడించాను హిందీ పాట, అది కూడా చాలా పాపులర్ అయిందమ్మా. గురుగారు ప్రత్యేకంగా మీరు ఎందుకు అయ్యప్ప స్వాముల పాటలే పాడుతున్నారు, అయ్యప్ప స్వామి పాటలే పాడుతున్నారు?
నాకెందుకో దీంట్లో ఒక ఆనందం అమ్మ. అయ్యప్ప దీక్షలో, అయ్యప్ప భజనలో వ్యక్తిగతంగా దీనికి నా పర్సనల్ జీవితాన్ని అన్వయించుకుంటే కనుక 2000 సంవత్సరంలో ఏమీ లేని నన్ను ఈరోజు ఒక స్థానంలో నిలబెట్టింది అయ్యప్ప స్వామి. నన్ను కాదు, చాలా మందిని, మీరు ఎవరిని కదిలిచ్చినా ఎన్నో మిరాకిల్స్, ఎన్నో అద్భుతాలు అయ్యప్ప గురించి చెప్తారు. వాటి గురించి నేను కూడా నా ఈ ప్రయాణంలో 24 సంవత్సరాల దీక్షలో ఎంతో మందితో అయ్యప్పలతో ఇంటరాక్ట్ అయినప్పుడు కానీ, పూజల్లో కానీ, భజనల్లో కానీ, వివిధ ప్రాంతాల్లో తిరగడం వల్ల కానీ నాకు ఎన్నో మిరాకిల్స్ అయ్యప్పై కనబడ్డాయమ్మ. అది చెప్పడం కంటే అనుభవించిన వాళ్ళు చెప్పిన అవి నా మైండ్లో చాలా పాతుకుపోయినాయి. సో నేను అనుకున్న నా దారి, నా గమ్యం అంతా అయ్యప్పనే. అందుకని ఇంకా నేను అంటే మిగతా దేవుళ్ళే అందరి వినాయక చవితి భజన చేస్తాను, అమ్మవారి భజనలు చేస్తాను, వెంకటేశ్వర స్వామి సంకీర్తన చేస్తాను, ఎక్కడ అవకాశం ఉన్నా ఏ పాటలు వచ్చినా పాడుతూ ఉంటాను. కానీ నాకు ఈ కార్తీక మాసం ప్రత్యేకంగా నాకు అయ్యప్పకి నాకున్న అనుబంధంతో ప్రతి ఏటా ఒక 40 భజనలు, 40కి తగ్గకుండా భజనలు చేస్తా. నన్ను అందరు ఇష్టపడి పిలుస్తారు. వాళ్ళకి నా పాటల ద్వారా నాకు తోచినంత అయ్యప్ప తత్వాన్ని ప్రబోధించే ప్రయత్నం చేస్తున్నానమ్మా. గురుగారు, ఈ ప్రశ్న అడగొచ్చో లేదో తెలియదు కానీ ఈ అయ్యప్ప మాల ధరించాలి అన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? అదే నా ఈ జర్నీ సాగుతున్న తరుణంలో నాకు 2000 సంవత్సరంలో చెప్పాను కదమ్మా, ఏం లేదు, జీరోగా ఉన్నా. అప్పటి వరకు కపిల్ చిట్స్ ఆర్గనైజేషన్లో మేనేజర్గా వర్క్ చేశాను. ఒక స్థాయిలో ఉన్న అతన్ని తర్వాత ఎందుకని అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి, అసలు నా గమ్యం ఏంటి అని తెలియని తరుణంలో మా గురువుగారు మొట్టమొదటిసారి అయ్యప్ప దీక్ష గురించి నాకు చెప్పి, మనం కలిసి శబరియాత్రకి వెళ్దాం, నాతో పాటు మాల వేసుకొని రా అని నాకు మా ముదిగొండ కనకాచలం గారు, వారు ఇప్పుడు లేరు, మరి నాకు మొట్టమొదటిసారి మాల వేసి వారితో పాటు నన్ను భజనలకు తీసుకెళ్ళేవారు. మీకు చెప్పాను కదా, అక్కడికి వెళ్తే 1-2 పాటలు నాకు పాడమనేవాళ్ళు. అలా వాళ్ళతో జర్నీ చేస్తున్న తరుణంలో ఒక 5 సంవత్సరాలు గడిచేటప్పటికి నాకంటూ గమ్యం అయ్యప్ప స్వామి నిర్ణయించాడు అనుకున్నా. సో ఇక ప్రతి ఏటా క్రమం తప్పకుండా అయ్యప్ప మాల వేసుకుంటున్నా, భజనలు చేస్తున్నా. ఒకే ఒక సంవత్సరం మా అమ్మగారు కాలం చేసినప్పుడు నేను కర్మకాండ చేశాను కాబట్టి ఆ ఒక్క సంవత్సరం అయ్యప్ప దీక్షకు విరామం ఇచ్చి, శక్తి ఉన్న రోజులు, అయ్యప్ప నడిపించిన రోజులు కొండకి వెళ్ళాలని ఒకే దృఢ సంకల్పంతో ఉన్నానమ్మా. గురుగారు, మీకు గుర్తింపు తీసుకొచ్చిన పాట ఎందుకు గుర్తింపు తీసుకొచ్చింది? ఆ పాట మా కోసం పాడతారు. చాలా పాటలు ఉన్నాయి నేను పాడిన 22 వాల్యూమ్స్లో, కానీ అన్నీ నాకు ప్రత్యేకమైన పాటలే. అయ్యప్పలు ఎక్కడికి వెళ్ళినా కూడా పలానా పాట పాడండి అని అడుగుతారు. అందులో చాలా పాటలు ఉన్నాయి. మరొక పాట మీకు వినిపిస్తానమ్మా. శబరికొండపై వెలసిన అయ్యప్ప, నీ అండాదడ మాకుండాలని కొబ్బరికాయలు, పూలు, పండ్లు, పలహారములే తెచ్చితిమయ్యప్ప. శబరికొండపై వెలసిన అయ్యప్ప, నీ అండాదడ మాకుండాలని కొబ్బరికాయలు, పూలు, పండ్లు, పలహారములే తెచ్చితిమో స్వామి. భవబంధాలను వీడామయ్యా, భక్తితో నిన్నే కొలిచామయ్యా, మండల వ్రతమే చేశామయ్యా, మదిలో నిన్నే తలచామయ్యా. ఎరిమేలి వాస ఏకాంతవాస, ఎరిమేలి వాస ఏకాంతవాస, ఏమని నిన్ను కొలిచేమయ్యప్ప. శబరికొండపై వెలసిన అయ్యప్ప, నీ అండాదడ మాకుండాలని కొబ్బరికాయలు, పూలు, పండ్లు, పలహారములే తెచ్చితిమో స్వామి. గురుగారు, చాలా చక్కటి పాట అండి. గురుగారు, మీరు అన్నారు రేడియోలో కూడా మీరు పాటలు పాడాను అని చెప్పారు కదండి, అక్కడ ప్రయాణం ఎలా సాగింది? మొట్టమొదటిసారిగా నేను 87లో ఆల్ ఇండియా రేడియోలో అడుగు పెట్టాను. అప్పుడు జానపద గాయకులకి మాత్రమే అవకాశం ఉండే, లలిత సంగీతం, జానపద సంగీతంలో. జానపద సంగీతంలో ఆడిషన్ అయిన తర్వాత కొన్ని ఊళ్ళు తిరిగాను, పల్లెటూర్లు. జానపదం అంటే జనపదం, జనం పాటల్లోంచి, జనం కష్టాల్లోంచి వాళ్ళ పడే శ్రమని మర్చిపోవడానికి పాడుకునే పాటలే జానపదం అనే ప్రగాఢ విశ్వాసంతో ఒక చిన్న వాక్మెన్ కొనుక్కొని వాళ్ళు పాడే పాటల్ని ఒక 200-300 పాటలు సేకరించి వాటిని కొద్దిగా నాకు తగ్గట్టుగా బాణీకి మలుచుకొని ఆల్ ఇండియా రేడియోలో ప్రజెంట్ చేసేవాడిని. జానపద సంగీతంలో చాలా చాలా పాపులర్. అప్పుడు మనకున్న మాధ్యమం అదొక్కటే, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్. ఆ మాధ్యమం ద్వారా, అలాగే దూరదర్శన్లో కూడా వయోజన విద్యకు సంబంధించి, పల్స్ పోలియోకి సంబంధించి, కుటుంబ నియంత్రణకు సంబంధించి
తర్వాత మశూచి గురించి, మనకు వచ్చే ఈ అనారోగ్య సమస్యల గురించి అవగాహన కల్పించడానికి వైద్య ఆరోగ్య శాఖతో కూడి ఎన్నో పాటలు అలా దూరదర్శన్ ద్వారా కూడా నేను ప్రజెంట్ చేయడం జరిగింది ప్రసార భారతిలో. దాని తర్వాత పాడితే తీయగా వచ్చిన తర్వాత ఆ ప్లాట్ఫామ్ నుంచి నా ధోరణి అంతా లలిత సంగీతం వైపు, సినిమా సంగీతం వైపు మళ్ళీందమ్మా. హైదరాబాద్లో ఒక ఆర్కెస్ట్రాతో టైఅప్ అయిపోయి ఆర్కెస్ట్రా పాటలు పాడుతూ 2000 సంవత్సరం వరకు అలా ఉద్యోగం చేస్తూ పాటలు పాడుతూ నా ప్రస్థానం కొనసాగింది. గురుగారు, అయ్యప్ప పాటలే కాకుండా ఈ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గీతం కూడా మా కోసం ఆలకిస్తారు? తప్పకుండా. ఎందుకంటే 2 రోజుల్లో మనం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని జరుపుకుంటున్నాం. ఆ తిరుమలలో కొలువైన దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మన HMTV వీక్షకులకు అందరికీ సదా సర్వదా ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తూ, వెంకటరమణ తండ్రి వెంకటరమణ, తిరుమల తిరుపతి రమణ, సంకటహరణ చరణ, భక్తులను బ్రోచేటి తిరుమల రమణ. వెంకటరమణ తండ్రి వెంకటరమణ, తిరుమల తిరుపతి రమణ, సంకటహరణ చరణ, భక్తులను బ్రోచేటి తిరుమల రమణ. తెల్లవారు జాముల్లో వెంకటరమణ తండ్రి, సుప్రభాతము చేసెను సురులే రమణ. పంచామృతములతో వెంకటరమణ తండ్రి, నిత్యాభిషేకములే నిత్యము రమణ. వజ్రమకుటమ్ముతో వెంకటరమణ తండ్రి, శంఖచక్రధారుడవు తిరుమల రమణ. వెంకటరమణ తండ్రి వెంకటరమణ, తిరుమల తిరుపతి రమణ, సంకటహరణ చరణ, భక్తులను బ్రోచేటి తిరుమల రమణ. ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. చాలా చక్కటి గీతం గురుగారు. గురుగారు, మీ ఫాలోవర్స్కి మీరు ఇచ్చే సూచనలు ఏంటండి? అయ్యప్ప దీక్ష ధరించే భక్తులకైతే మంచి గురుస్వామిని ఎంచుకోండి. మండలకాలం తదేకంగా అయ్యప్ప నామస్మరణ చేయండి. వీలైనంత వరకు పడి పూజల్లో భజనలో ఎన్నిసార్లు శరణమయ్యప్ప అనే నామాన్ని ఉచ్చరిస్తాము. ఈ కలియుగంలో ఆ జ్యోతి స్వరూపుడు, కలియుగ ప్రత్యక్ష దైవం అయ్యప్పని నమ్మిన వాళ్ళకి ఎటువంటి కష్టాలు, బాధలు, కన్నీళ్ళు ఉండవు. అలా చూసుకునే దేవదేవుడు అయ్యప్ప స్వామి. మాల వేసుకొని మండలకాలం దీక్ష చేసేది మనమైతే సంవత్సర కాలం పాటు మన కుటుంబాన్ని, ఈ విశ్వాన్ని కాపాడే ఏకైక స్వామి జ్యోతి స్వరూపుడు ఆ కలియుగ ప్రత్యక్ష దైవం అయ్యప్ప స్వామి. ఆ స్వామిని శరణమయ్యప్ప అంటూ కొలిచిన వాళ్ళకి మరొక్కసారి ఎప్పుడు తను వెన్నంటి ఉంటాడని ప్రగాఢ విశ్వాసం నాకుంది. ఆ విశ్వాసంతో అయ్యప్ప దీక్షలు చేయండి, ఆ విశ్వాసంతో శబరిమల యాత్ర చేయండి, తదేకంగా స్వామి యొక్క నామస్మరణ చేయండి, స్వామి యొక్క మహిమల్ని పొగడండి, స్వామి మహిమల్ని పాడుకోండి. తప్పకుండా మనం అనుకున్న సంకల్పాన్ని మనం కోరకుండానే నెరవేరుస్తాడు అయ్యప్ప స్వామి. గురుగారు, ఆఖరిగా ఈ అయ్యప్ప దీక్షలో శరణఘోష అనేది చాలా ప్రాముఖ్యత కదండి, దాని గురించి. మామూలుగా అయ్యప్ప పూజలు అందరం మనం బ్రాహ్మణులం కాకపోవచ్చు, శాస్త్రోక్తంగా స్వామివారి అష్టోత్తరాలు చెప్పలేకపోవచ్చు, కానీ ఎవరైనా సులభంగా చెప్పగలిగేది స్వామివారి శరణఘోష. 108 శరణాలు ఉంటాయి. ఆ 108 శరణాలు చెప్పుకొని మంగళహారతి తీసుకొని మనం బయటికి వెళ్ళి పూజా కార్యక్రమాలు అటెండ్ అయినా, ఉద్యోగం చేసుకున్నా ఏమి తప్పలేదు. అలాంటి 108 శరణాలు, 108 కంటే ఎక్కువ వేలాది శరణాలు అయ్యప్ప స్వామి ఉన్నాయి. కానీ ఒక్కసారి ఆ శరణఘోష పలుకుదాం. ఓం స్వామియే శరణమయ్యప్ప, హరిహర సుతనే శరణమయ్యప్ప, ఆపద్బాంధవనే శరణమయ్యప్ప, అనాథనాథనే శరణమయ్యప్ప, ఆదిమూల మహాగణపతి భగవానే శరణమయ్యప్ప, కరిమల వాసనే శరణమయ్యప్ప, జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప, కలియుగ ప్రత్యక్ష దైవమే శరణమయ్యప్ప, శరణుఘోష ప్రియనే శరణమయ్యప్ప, మకర జ్యోతియే శరణమయ్యప్ప, సకల రోగ నివారణ ధన్వంతరమూర్తియే శరణమయ్యప్ప. గురుగారు, కన్యస్వాములు ఎలాంటివి పాటించాలి, ఎలాంటి ఆహార అలవాట్లు పాటించాలి, అలాగే మా కోసం చక్కటి గీతాలు పాడినందుకు మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అమ్మా. నాకు HMTVలో ఈ అయ్యప్ప దీక్ష గురించి మాట్లాడుతూ నా పాటలు వినిపించే అదృష్టాన్ని ప్రసాదించిన HMTV యాజమాన్యానికి మరొకసారి నేను శిరస్సు వంచి కళాబంధనాలు తెలియజేస్తూ, ఆ స్వామి యొక్క దీక్ష చేసే భక్తులందరికీ రేపు మండల పూజా మహోత్సవం అత్యంత అద్భుతంగా శబరిమల ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది
రేపు భక్తులకి ఆ స్వామి వారు కనువిందు చేయనున్నారు. అలాగే మకర విలక్కు పండుగ కూడా మళ్ళీ 30వ తేదీ సాయంకాలం 5 గంటలకి ఆలయం ఓపెన్ అయిందంటే 20వ తేదీ వరకు, జనవరి 20వ తేదీ వరకు నిరాటంకంగా లక్షలాది మంది భక్తులు ఆ స్వామి యొక్క దర్శనానికి వెళ్తున్నారు. జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా గురుస్వాములతో సేవ చేయండి, గురుస్వాములతో యాత్ర చేయండి, ఆ శబరిమల వాసుని చక్కగా పూజించండి. మీ అందరికీ మనందరికీ ఆ దేవదేవుడి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. ధన్యవాదాలు గురుగారు.